ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను రేవంత్ చలమల. సో ఈరోజు కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు కూడా కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడాము. సో బేసిక్గా ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ఏంటి? సో బేసిక్గా ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయటమే కాంట్రేరింగ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని అంటాం. ఈ మాటలో చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు మనం ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయటం. సో బేసిక్గా అందరూ చూసే వైపుగా చూడటాన్ని కాంట్రేరియన్ అని అంటారు, ఎవరు చూడని వైపుగా చూడటాన్ని కాంట్రేరియన్ అని అంటారు. సో బేసిక్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, కంపెనీస్ వాల్యుయేషన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి, నెక్స్ట్ ఎకనామిక్ సపోర్ట్ కూడా దానికి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో బేసిక్ ఇట్లా కొంత రీసెర్చ్ అనేది ఖచ్చితంగా కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీలో అయితే అవసరం అవుతుంది. సో మనం ఏం చేస్తూ ఉంటాం ఇన్ జనరల్గా, ఒకవేళ స్మాల్ క్యాప్ పరిగెడుతుందా, మిడ్ క్యాప్ పరిగెడుతుందా, ఏది పరిగెడుతుందో చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సహజంగా చేసేటువంటి ప్రక్రియ. కానీ లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం సస్టైన్ అయ్యేటువంటి స్ట్రాటజీ ఏదైనా ఉంది అని అంటే, మిమ్మల్ని సస్టైన్ చేసేలాగా ఉంచే స్ట్రాటజీ ఏదైనా ఉంది అని అంటే అది డెఫినెట్గా కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ మాత్రమే. దెర్ ఇస్ నో అదర్ వే. సో బేసిక్గా మనకి బిగ్గెస్ట్ కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అంటే వారెన్ బఫెట్. సో బేసిక్గా ఆయన ఎప్పటి నుంచి ఆయన లైఫ్లో ఫాలో అయ్యేటువంటి థియరీ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీయే. సో ఆయనని మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా క్యాష్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. సో ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. ఏదైనా అవసరమైతే సాలిడ్ బెట్ తీసుకుంటాడు, కాన్సన్ట్రేటెడ్గా కొన్ని స్టాక్స్ అనేవి కొంటారు, దాన్ని హెడ్జ్ చేయడం కోసం అవసరమైతే కొంతవరకు బాండ్స్ని క్యాష్ కాంపోనెంట్లో పెట్టుకుంటారు. సో బేసిక్గా కాంట్రేరియన్ ఇన్వెస్టర్ యొక్క పని ఏంటి అని అంటే, ఏవైతే అండర్ పర్ఫార్మింగ్ ఉన్నాయో, అండర్ పర్ఫార్మ్ చేసే ప్రతి ఒక్కటి మంది కాదు అగైన్, ఏవైతే అండర్ పర్ఫార్మింగ్ ఉన్నాయో అందులో నెక్స్ట్ ఏదైనా మొమెంటం రావడానికి అవకాశం ఉందా లేదా ఐడెంటిఫై చేయడం. సో మొమెంటం అని అంటే ఏంటి, మళ్ళీ టెక్నికల్ లెవెల్స్ 4 గీతలు గీసేసి ఇక్కడ నుంచి బాండ్స్ వస్తుంది ఇట్లా కాదు, ఎకనామిక్ అండర్స్టాండింగ్ చేయాలి. సో బేసిక్గా నెక్స్ట్ వచ్చేటువంటి రిఫార్మ్స్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఆ రాబోతున్నటువంటి రిఫార్మ్స్లో ఏ సెక్టార్స్ కానీ సెగ్మెంట్స్ కానీ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అట్లా. సో రీసెంట్గా మనం చూసాం, డిఫెన్స్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, XYZ రకరకాలన్నీ కూడా ర్యాలీ అయిపోయాయి. రైల్వే సెగ్మెంట్ అని ఇట్లా ఎన్నో ర్యాలీలు అయిపోయాయి. సో బేసిక్గా మనము ఆ ట్రెండ్కి కాకుండా ఆ ట్రెండ్కి ఆపోజిట్లో మనం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడ్ లైన్ ప్లాట్ ఏమో మనకి ఐటీ సెగ్మెంట్, అండ్ ఈ గ్రీన్ క్యాండిల్స్గా అంటే రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అదంతా కూడా మనకి ఎనర్జీ సెగ్మెంట్కి సంబంధించి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ, సో బేసిక్గా 2015లో మనకి ఐటీ సెగ్మెంట్ అనేది కొంత స్ట్రాంగ్గా ఉంది వెన్ కంపేర్ టు ద ఎనర్జీ సెగ్మెంట్. సో ఎనర్జీ సెగ్మెంట్ అనేది లోవర్ సైడ్, అంటే వెన్ కంపేర్ టు ద ఐటీ మనకి ఎనర్జీ సెగ్మెంట్ అనేది నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది, వెన్ కంపేర్డ్ టు ఐటీ లోవర్ రిటర్న్ ఇవ్వటం అనేది డెలివరీ చేసింది. సో బేసిక్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వీక్నెస్ ఉండడం ఒకటనే కాకుండా నెక్స్ట్ వాటికి అప్కమింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఎకనామికల్ సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఒకసారి కన్సాలిడేట్ అయింది అని అంటే 1, 2, 3 సంవత్సరాలు కూడా కన్సాలిడేట్ అయిపోతాయి. సో అదే టైంలో మళ్ళీ ఐటీ ఏమో కొంతవరకు పాజిటివ్గా ఉంది, పరిగెట్లేదేమో కానీ కంపారిటివ్లీ కొంత పాజిటివ్గా ఉంది. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఎవరైతే పర్టికులర్ ఎనర్జీ సెగ్మెంట్లో అడ్వాంటేజ్ తీసుకున్నారో 2016 తర్వాత నుంచి అంటే 2017 ఆ మూమెంటం అంతా కూడా ఎనర్జీ వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అనేది దొరికింది. సో ఎప్పుడైతే అగైన్ ఎనర్జీలో మనకు కావాల్సిన రిటర్న్ అంతా తీసేసుకుంటాం, ఆ పర్టికులర్ టైంలో ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళకి అగైన్ మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేయడానికి అవకాశం దొరుకుంటుంది. సో ఇప్పుడు మనం ఎనర్జీతో కంపేర్ చేసాం. సో నెక్స్ట్ ఏముంది మనకి, ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కూడా చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసింది, అండ్ దాని ఐటీ తోటి ఒకసారి ప్లాట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం చూస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీకి సంబంధించిన ప్లాట్. సో 2015 నుంచి అగైన్ 2025 వరకు 10 ఏళ్ళ యావరేజ్ మనం గమనిద్దాము. సేమ్ కండిషన్ హ్యాపెండ్. మనకి పర్టికులర్ మూమెంటం ఐటీలో మీరు గమనించినట్లయితే పర్టికులర్గా కొంతకాలం పాటు మనకి కన్సాలిడేషన్ అనేది మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే కొంత కన్సాలిడేషన్ అనేది క్రియేట్ అయింది. సో బేసిక్గా ఎవరైతే మనకి ఈ పర్టికులర్ మూమెంట్లో ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్ళు కొంతవరకు, సో బేసిక్గా ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ కన్సాలిడేషన్ అగైన్ హ్యూజ్. ఈ కన్సాలిడేషన్ అనేది మళ్ళీ ఒక చోట ఎండ్ కాలేదు, దాదాపు 2020 వరకు కూడా కంటిన్యూ అయింది. సో ఇందులో మనకి ప్రాపర్గా అదే చెప్పేది, మనకి ఎకనామిక్ అండర్స్టాండింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ ఏదైనా అవకాశం వచ్చే అవకాశం ఉందో లేదో చెక్ చేసుకొని ఎకనామిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటే కనుక ఆ సెగ్మెంట్లో ఎంటర్ అయితే ర్యాలీ అనేది మ్యాసివ్గా రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎంట్రీలు తీసుకునేటప్పుడు మనకి సెగ్మెంట్ అనేది స్టేబుల్గా ఉందా లేదా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా దాని ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా కళ్ళు మూసుకొని తీసుకుంటారంటే మాత్రం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే చూడండి, మళ్ళీ అగైన్
ఈ పర్టికులర్ మూమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పైకి వెళ్ళింది, ఐటీ ఏమో బాగా డిస్కౌంట్లో ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది, డిస్కౌంట్లో ఎవడైతే అక్యుములేట్ చేసుకుంటాడో వాళ్ళందరికీ ఐటీలో మ్యాసివ్ రిటర్న్స్ వచ్చి ఉంటాయి. సో బేసిక్గా మనం ఆపోజిట్ ట్రెండ్ని మనం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయాలి. ట్రెండ్ అంతా ఎటువైపు చూస్తుంది అటు చూడటం కాదు కాంట్రేరియన్ ఇన్వెస్టర్ యొక్క పని, ట్రెండ్కి ఆపోజిట్ సైడ్. సో బేసిక్గా ఏవైతే ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటం. సో వీటితో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైతే లోవర్ సైడ్లో ఎంటర్ అవుతామో బై డిఫాల్ట్గా గోయింగ్ ఫర్ ద ఇయర్స్ కొంత ఎక్కువ సంవత్సరాలు కూడా మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి కూడా ఆ పర్టికులర్ సెక్టర్ కన్సాలిడేట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ మనకి లోవర్ సైడ్ ఎంట్రీ దొరికినప్పుడు నెగిటివ్ రిటర్న్స్కి పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనం చూడాల్సింది ఇది గ్రోత్కి ప్రాబబిలిటీ ఉందా లేదా, ఇది టెంపరీగా పడిందా, సో ఎకనామిక్ వీక్నెస్ వల్ల పడిందా, లేకపోతే ఫర్ ద టైం బీయింగ్ కరెక్షన్స్ వాల్యుయేషన్ కరెక్షనే జరుగుతుందా, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్లో వెతుక్కొని కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో అంటే మనకు ఒక టైం ఫ్రేమ్ కనుక పెట్టుకున్నట్లయితే ఒక మంచి స్టేబుల్ రిటర్న్ డెలివర్ చేయడానికైతే కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీలో మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బేసిక్గా ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. దేర్ ఈజ్ ఎ రిస్క్ ఆల్సో. రిస్క్ ఏంటి అంటే టైం బేస్డ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. కొన్ని సంవత్సరాల వరకు మనం పిక్ చేసింది మనకు రిటర్న్స్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజు ఆపిల్ స్టాక్స్ అనేవి బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి. వారన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 40 to 50% వెయిటేజ్ అదే ఉంది, అందరూ మాట్లాడేది. సో బేసిక్గా ఆయన ఎంటర్ అయినప్పుడు దాదాపు 2-3 సంవత్సరాలు ఆ ఆపిల్ స్టాక్లో మొమెంటం కూడా లేదు. బట్ స్టిల్ ఆయన దాన్ని నమ్మి దాంట్లో ఇన్వెస్టెడ్గా ఉండడం వల్ల, అది నమ్మకం అని అంటే మళ్ళీ చెప్తున్నారంటే అందరూ స్టాండ్ డెఫినేషన్ తీసుకుంటారు, కళ్ళు మూసుకొని పెట్టేసిన లాంగ్ టర్మ్లో రిటర్న్ వస్తుంది. ఎందుకు వస్తుంది, దానికి పని పాట లేదా రిటర్న్ ఇవ్వడానికి. సో బేసిక్గా మనకి ఎకనామిక్ స్టడీ అర్థం కావాలి. ఆ కంపెనీ ప్రాఫిట్స్ చేస్తుందా, దానికి ఎకానమీ సపోర్ట్ చేస్తుందా, ఇవి అర్థం కావాలి. సో ఆ సెక్టర్ని బూస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, ఇది అర్థం చేసుకోకుండా పెట్టొదిలేసే రిటర్న్స్ వస్తే ఎందుకు వస్తుంది. ఎన్నో కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి వస్తాయి, ఎన్నో కంపెనీలు స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా చదివి అర్థం చేసుకుంటే మాత్రమే ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, కానీ లేకపోతే అన్నెసరీగా ఇబ్బందులు పడతారు. కానీ లాంగ్ టర్మ్లో ఒకళ్ళు సక్సెస్ అవ్వాలి అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయ్యే థియరీ ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ థియరీ మాత్రమే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.